ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోను నాతోను సర్వ మానవులతోను ఆయన సృజించి అరచేతిలో చెక్కుకొని తల్లి గర్భాన వేసిన ప్రతి బిడ్డలతోనూ సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటల అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీవు వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి చేర్చగలిగిన మాటలు ఈ మాటలు. ఈ రోజున అనాలోచితన అన్న మాట మనకి ఏ విధంగా వచ్చిందంటే, గత వారం పరిశుద్ధాత్మదేవుడు ధనవంతులు ఏ విధంగా పరలోక రాజ్యాన్ని చేరలేదో దేవుని వాక్యం ద్వారా మాట్లాడు. ఈ రోజున ఏం మాట్లాడుతున్నా, అనాలోచితనగా ఉన్నవారు ఎలాగా, అనాలోచితనగా ఉంటే ఏం జరిగింది, అసలు అనాలోచితగా ఉండడానికి ఎందుకు అలా ఉంటున్నాడు మానవుడు అన్నవాడు, ఎందుకని దేవుని స్వరూపంలో పిల్లలు అనాలోచితగా ఉంటున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా మన అనాలోచితగా ఉండే ప్రదేశం ఏదంటే దేవుని మందిరంలోనే అంటాం. ఎక్కడ? దేవుని మందిరములోకి. మనం అసలు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలన్నది చాలా మందికి తెలియదు. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే, మంచి గుణాలు నేర్పబడే ఏ స్థలం అంటే దేవుని మందిరమే. మనలో మంచి పెరగాలన్నా, మనలో మంచి అభివృద్ధి కావాలన్నా, మనలో ఉన్న చెడ్డతనం పోగొట్టుకోవాలన్నా ముఖ్యమైన ఆధారం ఏంటంటే దేవుని మందిరం. అయితే దేవుని మందిరానికి వెళ్తూ కూడా ఈ రోజున ఎందుకు పాపాలు చేస్తున్నారు? దేవుని మందిరానికి వెళ్తూ కూడా ఎందుకని పాపాలు చేస్తున్నారు? ఎందుకని దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారంటే దీనికి కారణము ఇక్కడ ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయములో 1వ వచనంలోనే ఇచ్చాడు. నీవు దేవుని మందిరము పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఎందుకని ప్రసంగి గ్రంథము ద్వారా దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, జాగ్రత్తగా చూచుకో అన్న మాట ఎందుకు అంటున్నాడంటే, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేది ఎందుకు? దేవుని వాక్యము ద్వారా నీ ఆత్మను బలపరచుట కొరకు. అర్థమవుతుందా? నీ ఆత్మను దేవుని వాక్యము ద్వారా బలపరచుట కొరకు నువ్వు మందిరానికి వెళ్తున్నావు. శరీరానికి కావలసిన ఆహారాన్ని తింటున్నావు, శ్రేష్టమైన ఫలాలు తింటున్నావు, లేదా మాంసము తింటున్నావు, పప్పు ధాన్యాలు అన్నీ తింటున్నావు. శరీరానికి కావలసిన పోషకాహారాన్ని, విటమిన్స్ని పొందుకోగలుగుతున్నావు. కానీ శరీరము శాశ్వతం కాదు. ఈ శరీరం ఎక్కడికి వెళ్తుందంటే మట్టి పాలవుతుంది. ఏమవుతుంది? మట్టి పాలవుతుంది. కానీ దేవుడు నాసిక రంధ్రంలో ఊదినప్పుడు జీవాత్మ కలిగిన ఒక ఆత్మను ఉంచాడు. ఆ ఆత్మే అది చాలా విలువైన ఆత్మ. ఏంటి? చాలా విలువైన ఆత్మ. ఆ విలువ కలిగిన ఆత్మను సాతాను ఏం చేయాలనుకుంటున్నాడంటే నరకానికి తీసుకెళ్లాలని పన్నాగాలు పన్నుతున్నాడు. ఈరోజు దేవుని వాక్యములో చెప్పబడుతుంది ఏంటంటే, అసలు దేవునికి మనం ఎందుకు వ్యతిరేకంగా వెళ్తున్నాం? దేవుని మందిరానికి వెళ్తూ కూడా ఎందుకు పాపం చేస్తున్నాం? దేవుని మందిరానికి వెళ్తూ కూడా ఎందుకని మన జీవితాలు మార్చుకోలేకపోతున్నాం? మన హృదయాలు కఠినమెందుకుగా ఉంటున్నాయి? చాలామందికి ఇది ఒక డౌట్ ఉంటుంది. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, దేవుడు నా హృదయాన్ని శుద్ధీకరిస్తాడని నేను వెళ్తూ ఉన్నా నా హృదయము కఠినమైపోతుంది, నా ఆలోచనలు భయంకరంగా అయిపోతున్నాయి, శోధనలు ఎక్కువైపోతున్నాయి. దానికి కారణం ఎవరో కాదు, మనమే. ఏంటి? దానికి కారణం ఎవరో కాదు, మనమే. దేవుని మాట వినకపోవటం ద్వారా ఈ రోజున ఏమైపోతున్నామంటే బహు భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం. దేవుని మాట వినకపోవటం ద్వారా ఏమైపోతున్నారంటే మానవుడు చెడిపోతున్నాడు. ఏ విధంగా అయితే తల్లిదండ్రులు బిడ్డలకు మంచి మాటలు చెప్తున్నా వాళ్ళ పెడచెవుని పెడుతున్నారు, వారందరూ ఇప్పుడు ఏమవుతున్నారు? జైలు పాలవుతున్నారు, లేదా నరహత్యలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, భయంకరమైన శాడిస్టులుగా తయారైపోతున్నారు. దీనికి కారణం ఎవరంటే తల్లిదండ్రులు. మెయిన్ పాయింట్ ఏంటండి?
తల్లిదండ్రులు మంచి మార్గంలో నడిపించలేదు కాబట్టి ఆ కుటుంబము, ఆ పిల్లలు పాడైపోతున్నారు. అలాగే మనం దేవుని మందిరానికి వెళ్తూ దేవుని పిల్లలని చెప్పుకొని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వెళ్తున్న మన జీవితాల్లో ఎందుకు మార్పు రావట్లేదంటే కారణం ఒక్కటే, ఆయన మాట వినకపోవటం. ఆయన మాట వినకపోవటం. ఈ రోజున దేవుని మాట వినకపోవటం ద్వారా ఏమవుతున్నాడంటే మానవుడు పాడైపోతున్నాడు. దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నా ఏం చేస్తున్నారు ఇక్కడ? అదే చెప్తున్నాడు. నీవు దేవుని మందిరము పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపంగా ఆలకించుట శ్రేష్టం. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి అయ్యి ఇవ్వటం కన్నా నువ్వు దేవుని మాటలు ఆలకించడం శ్రేష్టం అన్నాడు. ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి ఆయన మందిరంలో అయ్యి ఇవ్వటం కాదు, ముందు నువ్వు ఆలకించడం నేర్చుకోవాలి, వినటం నేర్చుకోవాలి. ఈరోజు దేవుని మందిరానికి వెళ్తూ ఉంటే ఎవరెవరు వింటున్నారు అసలు దేవుని వాక్యాన్ని? ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకో. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎవరైనా సరే దేవుని మందిరానికి వెళ్తూ దేవుని వాక్యాన్ని వింటూ ఆ వాక్యము వచ్చేసరికి నువ్వు ఆ మందిరం నుండి బయటకు వచ్చేసరికి నీకు గుర్తుంటుందా? ఉండట్లేదు. కారణం ఏంటంటే నువ్వు అనాలోచితనగా ఉన్నావు. దేవునికి పరిపూర్ణమైన హృదయం ఇవ్వట్లేదు. నువ్వు దేవునికి పరిపూర్ణమైన ప్రేమ చూపలేకపోతున్నావు. అందుకే అనుక్షణము ఏ సమస్య వచ్చినా భయపడిపోతున్నావు. ఏమైపోతున్నావు? ఏ సమస్య వచ్చినా, ఏ ఇరుకొచ్చినా, ఏ సాతాను శోధనలు వచ్చినా ఏమైపోతున్నావు? అప్పులు బాధలు వచ్చినా భయపడిపోతున్నావు. నువ్వు దేవునికి పరిపూర్ణంగా ఇవ్వట్లేదు. ఏది అదవుతుందా? నువ్వు దేవునికి నీ చెవులు పరిపూర్ణంగా ఇవ్వట్లేదు. నీవు దేవునికి పరిపూర్ణంగా నీ హృదయంలో చోటు ఇవ్వట్లేదు. ఎందుకంటే నువ్వు అనాలోచితనగా ఉన్నావు. దేవుని మందిరానికి వెళ్తున్నావు, నీ ఆలోచన ఎక్కడుంటుంది? అందుకే ఇక్కడ మాట రాయబడి ఉంది. ఏమన్నుందంటే వారు తెలియక దుర్మార్గ పనులు చేయుదురు, నీవు దేవుని సన్నిధానంలో అనాలోచితనుగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. ఏమంటున్నాడు ఇక్కడ ప్రసంగి? నీ నోటిని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటానికి కాదు నువ్వు మందిరానికి వెళ్ళాల్సింది. చాలామంది ఏమవుతారంటే మందిరంలోకి వెళ్ళి ఆ దేవుని మాటలు వినాల్సింది పోయి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ దైవజనుడు ఆయన నోటి ద్వారా దేవుడు మాట్లాడతాడనే భయం లేదు. దేవుడు ఏమన్నాడు? మధ్యవర్తిగా ఒక సేవకుని ఏర్పరిచినప్పుడు ఆయన ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎవరి ద్వారా మాట్లాడతాడు? సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ఆ మాట విని ఆ మాట పట్టుకొని నువ్వు జీవించాలి. కానీ ఈరోజు నువ్వేమైపోతున్నావు అంటే ఆ మాటను వినకుండా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతాక నువ్వు మందిరానికి వెళ్ళేది. వాక్యం ఒక పక్కన దైవజనుడు చెప్తూ ఉన్నాడు. దైవజనుడు ద్వారా ఆ వాక్యము నీ హృదయంలోకి వెళ్ళాల్సిన వాక్యాన్ని నువ్వేం చేసుకున్నావు అంటే నువ్వే పోగొట్టుకుంటున్నావు. అందుకే నువ్వు అనుక్షణము కృంగిపోతున్నావు. ఏమైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా ఏమైపోతున్నావు? కృంగిపోతున్నావు. దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది, బలహీనపరచదు. అందుకే నీ వాక్యమే నిన్ను బ్రతికించేది దేవుని మాటే. మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడని యేసు ప్రభు వారు సాతానుకి సవాలు విసిరినప్పుడు చెప్పిన మాట. ఈ రాయిని రొట్టె చేసుకుని తినయ్యా. మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుడు నోటి నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడు. అవ్వాదాములు ఏదోను తోటలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా బ్రతికారు? నిత్య జీవం అనే ఫలము తిన్నారు. వాళ్ళకి ఏ కష్టము లేదు, ఏ బాధ లేదు. ఎప్పుడైతే
దేవుడు వద్దు చెయ్యొద్దు అన్న పని చేశారో అప్పుడు వారికి నష్టము కలిగించుకున్నారు. ఈ రోజున మనకు కూడా నష్టాన్ని కలగజేశారు. కానీ యేసు ప్రభు వారు మన పాపములన్నిటినీ తన సిలువలో మోసి మనకు విడుదలనిచ్చాడు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలంటే నీకు యేసయ్య మార్గమే ఉండాలి. ఆయన మాటలను వినాలి. వినటం నేర్చుకో. ముందు శ్రేష్టం అన్నాడు. నువ్వు అది కానుకలు ఇవ్వటము ఇది కాదు మేను. నువ్వు దేవుని మాట ముందు ఆలకించు. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా లేదు. ఈ రోజున నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే నీ బ్రతుకు మారింది. నీ నోటిలో బూతు మాటలు రావు. ఎందుకంటే నీలో వాక్యం పనిచేయట్లేదు. నువ్వు మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిద్ది, ఇక్కడ ఏం జరిగిద్ది అన్న ఆలోచన ఉండకూడదు. అనాలోచితగా ఉంటే సాతాను నీ మధ్య చొరబడతాడు. నీ హృదయం పరిపూర్ణంగా దేవునికి ఇవ్వాలి. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు మాటల్లో మధ్యలో సాతాను అడ్డుగోడగా వేస్తున్నప్పుడు వాడిని ఎదిరించాలి. నేను నీ మాట వినను, నీ ఆలోచన నాకొద్దు, నా దేవుని మాటలు నేను వినాలి. నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు అదే ఆలోచనతో వెళ్ళాలి. నువ్వు దేవుని మందిరంలో అడుగు పెడుతున్నప్పుడు దేవా నాతో మాట్లాడు, అంతే. ఇక ఏ మాట వద్దు. నువ్వు నాతో మాట్లాడయ్యా, ఈరోజు నేను ఎన్నో కష్టాల్లో ఉన్నాను, నాతో నువ్వు మాట్లాడు అంటే దేవుడు నీతో మాట్లాడతాడు. కానీ నీ మనసు దేవుడి దగ్గర లేదే. అందుకే నీకు దేవుని మాటలు నీ హృదయంలోకి వెళ్తలేదు, నీ ఆత్మ బలపడట్లేదు. అడుగంటిపోయిన జీవితం ఏర్పడుతుంది. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఏ సమస్య చూసినా భయపడిపోతున్నావు. పరిపూర్ణమైన మనసు నీకు లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఈరోజు దేవుని వాక్యములో దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీ శరీరము బలహీనమే కానీ నీ ఆత్మ బలము కలిగింది. గుర్తుపెట్టుకో. నీ శరీరం ఎంత బలహీనమైనా, నీ శరీరము ఎంత నలగొట్టుకుంటే నీ ఆత్మ అంతా బలపడుతుంది. ఈరోజు నీ ఆత్మకు కావలసిన సరైన ఆహారం ఇవ్వకపోతే, ఇప్పుడు మన శరీరానికి సపోజ్ ఒక నెల రోజులు తిండి లేదు, మనం పనిచేస్తాయా? బాడీ పార్ట్లు పనిచేస్తాయా? పనిచేయవు. అలాగే నీ ఆత్మకు రోజు దేవుని వాక్యం లేదు, మరి పనిచేస్తుందా? శక్తిని వస్తుందా? ఇప్పుడు ఫోన్ ఉంది, ఫోన్ ఛార్జింగ్ పెట్టకుండా ఒక నెల రోజులు పడేసాం, పనిచేస్తుందా? అర్థమవుతుందా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు అదే. నీలో పవర్ ఎప్పుడు ఛార్జింగ్ పెడుతూ ఉండాలి. వాక్యము నిరంతరము ఖాళీ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని మాటలు నీ హృదయంలో నెమరు వేసుకోవాలి. నీ మాటలు ఎప్పుడు కొన్ని జంతువులు ఏం చేస్తాయంటే ఆహారాన్ని తినిన వాటిని మళ్ళీ బయటికి తెచ్చుకొని నెమరు వేస్తాయంట. అలాగే మనం కూడా ఏం చేయాలంటే దేవుడు ఇచ్చిన మాట, ఈ వారం దేవుడు నీతో మాట్లాడాడు, ఆ మాట పట్టుకొని ఆ రోజంతా కాదు, నెక్స్ట్ నువ్వు మళ్ళీ ఒక ఆదివారం వెళ్ళే వరకు ఆ మాటలు నీ హృదయంలో ఉండాలి. ఈ రోజున దైవజనుడు ఈ విధంగా మాట్లాడాడు, అనుక్షణము నేను ఒకవేళ ఇలాగ త్రోవ తప్పిపోయానేమో, అందుకే దేవుడు నాతో మాట్లాడాడు, నా బ్రతుకును మార్చుకోవాలన్న ఆలోచనతో ఉండాలి నువ్వు. కానీ నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నావు? అనాలోచితంగా ఉంటున్నావు. ఉండద్దు అంటున్నాడు దేవుడు. అందుకే నీకు ప్రతిఫలం దొరకట్లా. అందుకే నీకు సాతాను యొక్క శోధనలు జయించలేకపోతున్నావు. నీలో దేవుని వాక్యము నీ హృదయములో నీరు లేదు. వాక్యం అనే నీరు ఉండాలా. ఒక చెట్టు బ్రతకాలంటే నీరు ఉండాలా లేదా? అది ఎదిగేంత వరకు నీరు ఉండాలి. మనము పరలోకం వెళ్ళేంత వరకు ఆ వాక్యం నీ హృదయంలో ఉండాలి. అమ్మా, ఈ రోజున దేవుడు ఏ వాక్యం చెప్పాడంటే చెప్పడం, అప్పుడు దాకా వింటూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఈరోజు దేవుడు ఏం మాట్లాడాడు నీతో అంటే చెప్పలేరు. కానీ
నిన్న ఏ కూర ఉండేవంటే అది చెప్పగలుగుతారు, మొన్న ఏం కూర ఉండేవంటే అది చెప్పగలుగుతారు, మొన్న ఏ బట్టలు వేసుకున్నావంటే అవి చెప్పగలుగుతారు. కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు దేవుని వాక్యం? అనాలోచన. ముందు నువ్వు సాతానికి చోటిస్తున్నావు. సాతాన్ని మధ్యలోకి రావటానికి నువ్వే ఆహ్వానిస్తున్నావు. నీ హృదయం ఎప్పుడు ఆలోచన అన్ని విషయాల్లో దేవుని వైపు ఉండాలా. నీ మనసులో దేవుని వైపు ఉండాలి, నీ తలంపులో దేవుని వైపు ఉండాలి, నీ ఆలోచనలు దేవుని వైపు ఉండాలి. ఒకవేళ అలా ఉండకపోతే మునిగిపోతావు. పేతురు నీళ్లపై నడుస్తున్నప్పుడు యేసయ్యను చూస్తూ చక్కగా నడిచాడు. ఎప్పుడైతే అటు ఇటు తిరిగాడో మునిగిపోయాడు. అర్థమవుతుందా? యేసయ్యను చూస్తూ నీళ్లపై నడిచాడు. యేసయ్యను చూస్తూ పేతురు నీళ్లపై నడిచాడు. అసలు మానవుల్లో నడిచింది ఎవరంటే పేతురు గారు. నీళ్లపై నడవటం అన్నది దేవుడు నడిచాడు. ఆ దేవుని తర్వాత శిష్యుల్లో అయిన పేతురు గారు నడిచాడు. సగం దూరంలోకి వెళ్ళి ఏమైపోయాడు? అటు ఇటు చూశాడు, అంతే, మునిగిపోయాడు. యేసయ్యని చూసినంత మాది చూస్తూను దేవుని ఆత్మ ఆయన బలపడి నీళ్లపై నడిపించేలా చేసింది. కానీ ఈ రోజున ఏమైపోతున్నారు? దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున వాక్యము ద్వారా. ఈరోజు దేవుని వాక్యం ద్వారా అడుగుతున్నాడు. నేను నిన్న వాక్యము దైవజనుల ద్వారా చెప్పించాను, నీకు గుర్తుందా అని అడుగుతాడు దేవుడు. ఈ రాత్రి అడగొచ్చు, చెప్పగలవా? ఈ రాత్రి దైవజనుడు నీ ముందుకొచ్చి, ఒకవేళ దేవుడు నీ ముందుకొచ్చి నిన్న రాత్రి నీకు వాక్యం చెప్పానుగా, ఏం చెప్పావంటే నువ్వు చెప్పగలుగుతావా? చెప్పలే. ఎందుకంటే నీ మనసు నిలకడగలేదు. నీ ప్రవర్తన, నువ్వు మందిరంలోకి వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటే ఆ వాక్యం నీ హృదయంలోకి వెళ్తుంది. ఒక పక్క దైవజనుడు వాక్యం చెప్తావంటే ఇటు పక్క మాట్లాడుకుంటావు. దేవుడు అంటే నీకు అంత చులకలుగా ఉందా? నీకు ఒక ఎమ్మెల్యే పిఏనో ఎవరో గట్ట వస్తే అబ్బో గడగడలాడిపోయి అసలు ఒక్క మాట కూడా మాట్లాడుకు, వాళ్ళు ఏం చెప్తుందో వింటావు. ఒక మీటింగ్కి వెళ్ళామంటే ఆ మీటింగ్లో కూర్చున్నామంటే వాళ్ళు ఏం చెప్తున్నా అదంతా ఆలకిస్తా కూర్చుంటాం. కానీ దేవుడి మందిరం అంటే, ప్రపంచాన్ని పరిపాలించే దేవుడి మందిరం అంటే నీకు చులకనా? ఇప్పుడు స్కూల్లో టీచర్ గారు మామూలుగా పాఠాలు చెప్తా ఉంటుంటే మాట్లాడుకుంటే టీచర్ ఊరుకుంటారా? పనిష్మెంట్ ఇస్తారు కదా, లేదా కొట్టి బయటికి పంపించేస్తారు. అవునా కాదా? అంటే దేవుడు మన గురువు అయి ఉన్నాడు. ఎవరు? ఆయన గురువు అయి ఉన్నాడు. ఆయన మనకు బోధిస్తున్నప్పుడు, ఆయన మాటలు మనలో బలపరుస్తూ ఉన్నప్పుడు నువ్వు వినకపోతే దేవుడు కోపం వస్తుందా రాదా? ఒక టీచర్కి, ఒక సాధారణమైన టీచర్కే కోపం వస్తుందంటే ప్రపంచాన్ని పరిపాలించే దేవుడికి కూడా కోపం వస్తుంది. అర్థమవుతుందా? దేవుడి మందిరంలోకి వెళ్ళి నిర్లక్ష్యంగా కూర్చుంటాక నువ్వు వెళ్ళింది, వాక్యం చెప్పేటప్పుడు అటు ఇటు తిరుగుతాక నువ్వు వెళ్ళావు. నువ్వు చెడిపోవడమే కాక నలుగురిని చెడగొడుతున్నావు. పాటలు పాడేంత వరకు బాగానే ఉంటారు. అసలు పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొడుతూ ఎటు కదలరు. ఆరాధన చేసినప్పుడు బాగానే ఉంటారు. వాక్యానికి వచ్చేసరికి అప్పుడే నిద్రలు వస్తాయి, అప్పుడే దావతం వేస్తుంది. అంతకుముందు వెళ్ళొచ్చుగా. ఎందుకంటే నీ మనసు నిలకడలేదు, నీ ఆలోచనలు నిలకడలేదు. అందుకే ఈరోజు దేవుని వాక్యంలో చెప్పబడుతుంది, ప్రియ దేవుని బిడ్డ, అనాలోచితగా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. ఏమన్నాడు? నువ్వు మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోమని ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు అనాలోచితగా ఉండడానికి వీల్లేదు. అక్కడికి నువ్వు వెళ్ళింది దేవుని ప్రపంచాన్ని పరిపాలించే పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని కోట్లాది దేవదూతలతో నిత్యము రేయిం పగళ్ళు ఆయన స్తుతిస్తున్న మహిమ కలిగిన సింహాసనం ఎదుట నిలబెడుతున్నాడు దేవుడు. అక్కడ నిన్ను దేవుని మందిరం అంటే నీకు అంత నిర్లక్ష్యమా?
దేవుని మందిరంలో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవు. వాక్యం చెప్తుంటే వాళ్ళతో వీటితో మాట్లాడుతూ ఉంటే దేవుడిని చూస్తూ నీకు ఆశీర్వాదం ఇస్తాడా? చెప్పు. నీకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడా? శాపమే వస్తుంది, గుర్తుపెట్టుకో. నువ్వు చెడిపోతున్నావు, పక్కన వాళ్ళు చెడగొడుతున్నావు. నువ్వు మాట్లాడటమే కాక అందుకే ఏమంటున్నాడు? నీ నోటిని కాచుకొనుము అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? నీ నోటిని కాచుకొమ్ము, నీ నోరు మూసేయ్. దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ నోరు వాక్యము చెప్పేటప్పుడు నీ నోరు కదలకూడదు అంతే, నీ మనసు కదలకూడదు అంతే. దేవుని వైపు చూస్తూ ఉండాలా, దేవుని యొక్క ఆలోచన వైపు చూస్తూ ఉండాలా. దేవుడు నాతో మాట్లాడుతున్నాడనే భయము భక్తితో ఉంటే దేవుడి యొక్క ఆత్మ నీలో బలపడుతుంది, గుర్తుపెట్టుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తాడు. అప్పుడు నీకు ధైర్యమే తప్ప భయం ఉండదు. సాతాను ఎన్ని శోధనలు వచ్చినా, సాతాను ఎన్ని ఇబ్బందులు పెట్టినా నువ్వు వనకావు. ఎందుకంటే నీలో దేవుని ఆత్మ నీలో ఉంటుంది కాబట్టి, వాక్యం అనే బలమైన ఆయుధం నీలో ఉంటుంది కాబట్టి వాడు ఏమీ చేయలేడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నా మందిరములో నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. నా మందిరములో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొని నోరు మూసాయి. నీ నోరు మూసుకుంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడటానికి వీల్లేదు. దేవదూతలంట దేవుని యొక్క ప్రకాశము, ఆయన ప్రకాశము కనపడతా ఉంటే కళ్ళు నోరు అన్నీ మూసేసుకుని ఉంటాయంట. రెక్కలతో కళ్ళు శరీరంతో మూసేసుకుని ఉంటాయంట, ఏ మాత్రమో కదల్చవంట. ఆయన కోపంతో రగులుతున్నప్పుడు దేవదూతలు భయముతో వణికిపోతారంట. కానీ మనం దేవుడంటే భయం లేదు. దేవుడంటే తెలియని వారి సంగతి వేరు. నీకు దేవుడంటే తెలుసు. నీకు దేవుడు నీ పట్ల ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో కష్టాల నుండి ఇబ్బందుల నుండి విడిపించిన దేవుడంటే నీకు భయం లేదు. ఎందుకని నీకు దేవుడు సహాయం చేస్తాడు? ఎందుకు నీకు దేవుడు సహాయం చేస్తాడు? ఈ రాత్రి దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, నీ మందిరములోకి వెళ్ళినప్పుడు అన్నీ కాచుకో, మూసేయ్. నీ ఆలోచనలన్నీ చెడ్డ ఆలోచనలుంటే మానే. దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, మందిరానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతా కాదు నువ్వు వెళ్ళేది, ప్రపంచాన్ని పరిపాలించే దేవుని యొక్క పాదాల దగ్గరికి వెళ్తున్నావు అని గుర్తుపెట్టుకో. ప్రపంచాన్ని కాదు, అన్ని ఈ భూమి ఆకాశ సమస్తాన్ని సృజించిన దేవాతి దేవుని దగ్గరికి వెళ్తున్నాడు అనే భయం నీలో ఉంచుకో. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, పరిపూర్ణమైన ప్రేమ భయము కలిగి ఉంటుంది, వెలుగునిస్తుంది నీకు. ఇక నీవు దేనికి ఏ రోగమైనా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా నీ ఆత్మ, నీ అంతరంగంలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు అగ్నిలాగా మండుతాడు. శద్రక్ మేషక్ అబేద్నెగోలను ఏం చేయబోయారు? చంపేద్దాం అనుకున్నారు. భయపడ్డారా అంట. సస్తే నా దేవుని కోసం సస్తా, లేదంటే నా దేవుడే బ్రతికిస్తాడు, పడేయండి అన్నారు అంతే. ఏమైనా జరిగిందా? దేవుడు ఏమీ జరగలేదు. ఆఖరికి ఒక ఎంటుకు కూడా కాలలేదు, కాలిన వాసన కూడా రాలేదు. కానీ ఆ 7 అగ్నిగుండంలో పడవేస్తున్న మిగతా వాళ్ళు కాలిపోయారు, కానీ వీళ్ళు ఏమవులా. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీ గుమ్మము ముందు, నీ కుటుంబంలోనికి ఏ తెగులు రాకుండా ఉండాలంటే నీలో దేవుని వాక్యం పనిచేయాల. ఈ శరీరం అనే దేవాలయంలో దేవుని వాక్యముతో నింపేసుకో. ఉదయం లేచిన కాంచి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించు, ఆ వాక్యాన్ని ధ్యానించు, దేవుడితో గడుపు. ఖచ్చితంగా నువ్వు దేవుని శక్తిని బలంగా పొందుకుంటావు. దేవుని ఆత్మ బలముగా నీ మీద ఉంటుంది. ఇక నువ్వు దేనికి అసలు కదలవేక, భయపడవేక. నీ ముందు సాతాను కొన్ని కోట్ల దురాత్మ సమూహాలు తీసుకొచ్చినా భయపడవు. ఎందుకంటే నీలో దేవుని వాక్యం పనిచేస్తుంది, నీలో విశ్వాసం పనిచేస్తుంది.
ఆ తర్వాత విశ్వాసము కలిగిన వారు దేవుని కుమారుడు అనబడతారు. దేవుని కుమారుడి యొక్క కనుగుడ్డు ముట్టినట్లయితే దేవుని కనుగుడ్డు ముట్టినట్లే. గుర్తుపెట్టుకో, ఈరోజు దేవుడు చెప్తాడు, దేవుడి కన్ను ఆయన ముట్టడానికే ఆయన కోటి సూర్యుల తేజోమయుడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, నీ మనసు నిలకడగా ఉంచుకో, నీ నోరు పదే పదే మాట్లాడుతూ అనేక మందిని వాక్యం విననీయకుండా చేస్తే మూసేయ్. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట మీ హృదయాన్ని గుచ్చుకోవచ్చు, కానీ ఇది వాస్తవం, ఇది నిజం. అందుకే ప్రసంగి అంటున్న మాట ఇదే, బుద్ధిహీనులు అలా చేస్తారు. బుద్ధిహీనులు అంటే సాతాను సంబంధించిన వాళ్ళు. బుద్ధిమంతులు ఎవరంటే దేవుని పిల్లలు. ఈ రోజున దేవుడి పిల్లోడుగా ఉండాలనుకున్నావా, బుద్ధిహీనుడుగా ఉండాలనుకున్నావా, ఈ రాత్రి దేవుడు నీ చేతికి అప్పగించాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.